హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిప్ టీవీ. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ ఆఫ్ సిఇఓ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామచంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా వరకు అయితే కాంపిటీషన్ హెవీగా ఉంది. ఏ దాంట్లో చూసుకున్నా మనకి పోటీ తప్పదు. సో అలాంటి టైంలో ప్రత్యేకంగా అంటే రియల్ ఎస్టేట్లో జీరో టు హీరో అవడం ఎలా? అసలు చాలా సింపుల్. జీరో రాసి హీరో రాస్తే అయిపోతుంది. అంతే అంటారా? జీరో టు హీరో కదా, ఫస్ట్ జీరో రాయండి, రాసుకుంటూ వెళ్తే హీరో అయిపోతుంది. అంతే అంటారా? రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ విజయ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం రోటీ కపడా మకాన్లో ఒక భాగమే రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఎంత ప్రాముఖ్యం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్, అగ్రికల్చర్ ఇన్కమ్, తర్వాత ఫార్మా, తర్వాత సాఫ్ట్వేర్, ఐటీ, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది రియల్ ఎస్టేట్. బరాక్ ఒబామా కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ, పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ అంతా రియాల్టర్స్ రియల్ ఎస్టేట్లో స్టార్ట్ చేసి వచ్చారు కెరియర్. సో రియల్ ఎస్టేట్కి నీకు ట్రిపుల్ ఆర్ అంటే ఏం తెలుసు? మీకు తెలుసు? ట్రిపుల్ ఆర్ అంటే సినిమా అనుకుంటారు సార్ మనం అంతా. ఇంకో ట్రిపుల్ ఆర్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేశారో రఘురామ్ కృష్ణరాజు. ఇంకో ట్రిపుల్ ఆర్ అంటే మనకు అంత గుర్చాడే లేదు. రీజనల్ రింగ్ రోడ్. ఓకే డన్ సార్. ఇంకొక ట్రిపుల్ ఆర్ నేను చెప్తా. ఈ మూడు తెలిసిన పబ్లిక్, నాలుగు ఎవరు నేను చెప్పేది ఎవరికి తెలియదు. అదే రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. ఓకే, అంత మీనింగ్. మూడిటికి ఏ అర్హత అక్కర్లే. ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఉన్నవాడు పైకి వస్తాడు. చీట్ చేద్దాం అనేవాడు పాతాళంలో పోతాడు. గవర్నమెంట్ ఓడిపోయినట్టు. ఓకే. సో జీరో టు హీరో అన్నావు, ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదండి. మీ టైము, మీ నాలెడ్జ్, మీ కనెక్షన్స్, కాంటాక్ట్స్, ఈ మూడు ఉంటే మిగతా 95% కంపెనీలు చేసిపోతాయి. సో మీరు ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఎక్కడైనా వీలైనంత వరకు 10 days, 15 days, 20 days, 30 days ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ పదాలు తెలియాలి. రైట్. స్క్వేర్ ఫీట్ అంటే ఏంటి, స్క్వేర్ యార్డ్ అంటే ఏంటి, క్యామ్ అంటే ఏంటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. 110 అంటే ఏంటి, కన్జర్వేషన్. ఆ పదాలు తెలియకుండా మనం బిజినెస్ చేయలేం. ఫ్లాట్ అంటే ఏంటి, విల్లా అంటే ఏంటి, అగ్రికల్చర్ ప్లాట్ అంటే ల్యాండ్ అంటే ఏంటి, అట్లా. బట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఓకే. అంటే ప్రాక్టికల్గా అమలుపరచాలి. సాఫ్ట్వేర్కి ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇక్కడ సైట్ మీదకి వెళ్ళి చూడాలి. సో ఇన్కమ్ చాలామంది మార్కెట్లో ఏంటంటే యూట్యూబ్లో చూస్తే ఫ్రీ ట్రైనింగ్ అని ఇస్తుంది. అవును సార్, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దాంట్లో. ఫ్రీ ట్రైనింగ్ అంటే వాళ్ళు ప్రాజెక్ట్ ఎలా మార్కెట్ చేయాలో చెప్తారు, కానీ రియల్ ఎస్టేట్ గురించి చెప్పరు. అంతే. నా దగ్గర ఒక సామాన్ ఉంది, వస్తువు ఎలా అమ్మాలో. కానీ మేము ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే అసలు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. అది దాని సపరేట్ వీడియో చేద్దాం రియల్ ఆక్సిజన్ నుండి. సో ఇక్కడ పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. పార్ట్ టైంని సమ్ టైంలో చేస్తే ఫెయిల్ అవుతాం. పార్ట్ టైంకి సమ్ టైంకి తేడా ఏంటి? పార్ట్ టైం అంటే ఒక ఫిక్స్డ్ టైంలో ఒక 3, 4, 5 గంటలు ఆ టైంలో ఆ పని చేయాలి. సమ్ టైం అంటే నీకు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోను. అది నీకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తే కస్టమర్ వీళ్ళు ఉండదు, కస్టమర్ దొరకడు. ఫుల్ టైం అనేవాడు, పార్ట్ టైం అనేది 4 నుండి 5 గంటలు, ఫుల్ టైం అనేవాడు 8 నుండి 10 గంటలు మినిమం ఖచ్చితంగా చేస్తే దీంట్లో రాణిస్తారు. సంపాదన ఎంత చేయొచ్చు అంటే పార్ట్ టైం వాళ్ళు 1,00,000 నుండి 5 లక్షల దాకా చేయొచ్చు. ఫుల్ టైం వాళ్ళు తీసుకుంటే 2-3 లక్షల నుండి 10 లక్షల దాకా చేసుకునే అవకాశం ఉంది. అందరూ చేసుకోలేదు, బట్ చేసుకునేవాడికి వస్తుంది. ఎలా వస్తుందో కూడా నీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు మీరు అది చెప్పే ముందు మీకు డబ్బులు అక్కర్లేదన్న. ఎందుకు అక్కర్లేదండి? మీరు ఒక ఏదైనా మంచి కంపెనీ చూసుకొని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రీలాన్సర్గా జాయిన్ అవుతారు. సో మీరు ఏం చేయాలి? కస్టమర్ని మీ ఆఫీస్ దాకా తీసుకురావాలి. మీ ఓన్. ఇప్పుడు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాను, నీకు ఒక లీడ్ వచ్చేస్తుంది. కంటిన్యూగా నెలకి 10-20 వీడియోలు పడిపోతాయి. సో మంచి అందరూ అలా ఉండకపోవచ్చుగా. కొంతమంది మీరు యాక్సెప్ట్ చేయరు, కొంతమంది మేము యాక్సెప్ట్ చేయము. యాంకరింగ్ నచ్చదు, మేము యాక్సెప్ట్ చేయము. పబ్లిక్ నా స్పీచ్ నచ్చదు, మీరు యాక్సెప్ట్ చేయరు. అంతే. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేసరికి ఏమవుతుందంటే మీరు ఆఫీస్కి మీటింగ్స్ పెట్టినప్పుడు రెగ్యులర్గా రావాలి. రైట్. నెంబర్ 1.
రెండోది మీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, ఓకే. మూడోది మీకు డిసిప్లిన్ ఉండాలి, నాలుగోది టైం సెన్స్ ఉండాలి. ఎస్. లేట్గా వస్తే వర్కౌట్ కాదు, కస్టమర్ ఉండడం నీకోసం. ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఏజెంట్స్ ఉన్నారు. ఖచ్చితంగా. అదేవిధంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, రైట్. జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి, కొద్దిగా లీగాలిటీ కొద్దిగా ఐడియా ఉండాలి. అట్లానే టెక్నికల్ స్పెసిఫికేషన్ తెలియాలి. స్పెసిఫికేషన్ అంటే ఫ్లాట్తో పాటు ఏమి ఇస్తున్నారు, ప్లాట్తో పాటు ఏమి ఇస్తారు, దాని తాలూకా గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా అవగాహన ఉండాలి. హెచ్ఎండిఏ, డిటిసిపి, జిహెచ్ఎంసి ఇట్లా పర్మిషన్ ఉన్నాయి, 111 ఇవన్నీ కూడా ఒక అవగాహన ఉంటే ఒక సబ్జెక్ట్. అవగాహన తర్వాత మీకు ఒక ఎంక్వైరీ వస్తుంది. ఎంక్వైరీని లీడ్గా కన్వర్ట్ చేయాలి, లీడ్ నుండి సైట్ విజిట్ కన్వర్ట్ చేయాలి, సైట్ విజిట్ నుండి కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేయాలి. అది చేసాక ఓనర్తో మీటింగ్ అరేంజ్ చేయాలి, ఓనర్ కానీ బిల్డర్ కానీ. తర్వాత బుకింగ్ అడ్వాన్స్, తర్వాత ఫుల్ పేమెంట్, తర్వాత సేల్ డీడ్ అవుతుంది. స్టార్టింగ్లో బుకింగ్ అడ్వాన్స్ 20% చెక్ సేల్ అగ్రిమెంట్ అవుతుంది. 100% ఇచ్చినప్పుడు మీకు సేల్ డీడ్ అయిపోతుంది. తర్వాత ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్. ఇది ప్రాసెస్. సో మీరు చేయాల్సిందల్లా మీకు తెలిసిన కనెక్షన్ టెలికాలింగ్ చేసుకొని, లేదా మీ సొసైటీలో కానీ మీ కమ్యూనిటీలో కానీ పాంప్లెట్స్ పంచుకొని, లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో ఎవరో కానీ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎలాగో పట్టుకొని వస్తే అది పట్టుకొని రావడం అనేది 5%. 95% మీ లీడర్ చేస్తారు. మీ కంపెనీలో డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్, మేనేజర్ ఉంటారు, వాళ్ళకి అప్పచెప్తే సైట్ విజిట్ చేయిస్తారు, కస్టమర్ని కన్విన్స్ చేస్తారు, సేల్ క్లోజ్ చేస్తారు. వాళ్ళు మీరు పడేది మేజర్ కస్టమర్, బట్ 90% మీకు డబ్బులు ఇస్తారు. ₹1,00,000 ఇస్తే 90,000, 80,000 మీకు ఇస్తారు, 10,000, 20,000 వాళ్ళు తీసుకుంటారు కమిషన్. ఇందులో ఎక్కడా కూడా మీకు డబ్బులు పెట్టే వ్యవహారం. ఫుడ్ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ మెజారిటీ కంపెనీస్ పెడతాయి, కారు కూడా వాళ్ళే ఇస్తారు. నువ్వు ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలి, కస్టమర్ని ఆఫీస్ తీసుకొని నువ్వు ఆఫీస్లో ఉంటే మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. సో రియల్ ఎస్టేట్ అందుకని 0 ఇన్వెస్ట్మెంట్తో 5 లక్షల నుండి 10 లక్షలు పర్ మంత్. ఫస్ట్ 6 నెలలు 9 నెలలు రాకపోవచ్చు, ఎందుకంటే నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్న తర్వాత దాని ఇంప్లిమెంట్ మీరు నేర్చుకోవాలి, తర్వాత కస్టమర్ తేవాలి, కస్టమర్ కన్విన్స్ చేయాలి, కస్టమర్ కొనాలి, దాని మళ్ళీ కస్టమర్ పేమెంట్ చేయాలి. ఇవన్నిటికీ 6 నెలల నుండి 9 నెలలు పడుతుంది. విత్తనం వేయగానే మొక్క రాదు కదా, ఖచ్చితంగా సార్. మొక్క వచ్చిన పండు రాదు కదా. సో నీరు నారు పోస్తే వస్తుంది. అదే విధంగా రియల్ ఎస్టేట్లో కూడా పెట్టగానే రాదు. ఈ ఓపికండి దృఢ నిశ్చయం ఉండాలి. ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉన్నవాడే ఏజెంట్గా రాణిస్తాడు. ఒక ఏజెంట్గా సక్సెస్ కావాలి, నువ్వు అన్నట్టు 0 to హీరో అవ్వాలి అంటే డెఫినెట్గా పాసిబిలిటీ 120% ఉంది. కానీ చెయ్యకపోతే రాదు, కూర్చుంటే రాదు, చూస్తే రాదు, చేస్తే వస్తుంది. ఏదైనా ఆనందం నువ్వు చూస్తే రాదుగా, ఒక 5 minutes వస్తుంది, కానీ చేస్తేనే నీకు ఆనందం. ఆ పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, డెస్టెన్స్ ఉండాలి. చాలామంది డెస్టెన్స్ ఉంటుంది, ఏదో కైనీలు గుట్టకాలు ఇవన్నీ కస్టమర్ దగ్గర అవేమి ఉండకూడదు. మీరు వెళ్ళాలా, కస్టమర్ నీ దగ్గరికి ఎందుకు రావాలనేది నువ్వు ప్రూవ్ చేయాలి. దేర్ ఆర్ 100 యాంకర్స్, 100 కస్టమర్స్, సో 100 ఏజెంట్స్. నేను జనరల్గా చెప్తాను, ఒక ఏజెంట్ కావాలనుకుంటే ఆకాశం అంత ఆశ, భూదేవం అంత పేషెన్స్ ఉండాలి. అప్పుడే నువ్వు ఒక ఏజెంట్గా రావాలి. ఆశ లేకపోతే నువ్వు పనిచేయడం వేస్ట్. కానీ ఆశ నుండి అత్యాశకి వెళ్ళావా ఇబ్బంది పడతావు. ఆశ వేరు, అత్యాశ వేరు, గ్రీడ్ వేరు, టూ గ్రీడ్ వేరు. టూ గ్రీడ్ ఉంటే కష్టం. సో దీని మీద మనం ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళకి ఏదైనా అవగాహన కావాలి, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మన స్క్రీన్ మీద నా నెంబర్ రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ లైన్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే దాని మీద కంప్లీట్ వివరణ ఇవ్వబడితే మీకు ప్రాబ్లం ఉండదు. మీకున్న సంకోచాలు కానీ డౌట్లు కానీ తీసుకొని మీరు రియల్ ఎస్టేట్లో ఎవరైనా కెరీర్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్. అది ఎవరైనా చాలామంది అడుగుతారు ఎవరెవరు చేయొచ్చు అని. మహిళలు చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, ఫ్రెషర్స్ చేయొచ్చు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చేయొచ్చు, విఆర్ఎస్ చేయొచ్చు. అంటే ఏజ్తో నిమిత్తం లేదు, చదువుతో నిమిత్తం లేదు, డబ్బుతో నిమిత్తం లేదు. మీరు వచ్చి పని చేయాలి అన్న తపన, ఫైర్ ఇన్ ద బెల్లీ, కడుపులో మంట, ఆకలి మంట ఉండాలి డబ్బులు సంపాదించి ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ ఏజెంట్ అనేవాడు 6 months to 1 yearలో సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూగా రానిచ్చే లైఫ్ స్టైలే మారిపోతుంది. మీరు చెప్పినట్లు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి వాళ్ళు టైం టు టైం చేసుకుంటూ, సో వాళ్ళ టైం కేటాయిస్తూ ఇలా అన్నీ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వాలి. మనది నాది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్రోకర్గా చెప్పుకోవాలని ఎవరు ఇబ్బంది పడతారు, చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీలోనే వాడికి తెలిసినోడు ఇంకోటి ఏజెంట్ ద్వారా కొనుక్కుంటాడు, నువ్వు చెప్పవు కాబట్టి. అదే నువ్వు చెప్తే నీ దగ్గర కొనుక్కుంటారు అట్లా. సో ఈ మగమాట ఉంటే పనులు కావు.
బి ఓపెన్ ఫుల్లీ. బ్రోకర్ అంటే మన ఇండియాలో వాల్యూ లేదు, కానీ ఫారిన్ కంట్రీస్ పెద్ద దండేసి నమస్తే పెడతారు. సో బ్రోకర్ అనేవాడు మన ఇండియాలో ఏమైందంటే ఎందుకు పనికిరాడు అని అర్థం. కానీ అమెరికాలో, లండన్లో బ్రోకర్ అంటే చాలా వాల్యుబుల్ జాబ్. అది ఇక్కడ కంటే ఇంకా ఫారెన్లో ఇంకా చాలా వాల్యూ ఎక్కువ, లైసెన్స్ ఉంటుంది, దాని మీద విలువ ఇస్తారు బాగా. కాకపోతే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ కంపల్సరీ ఇంగ్లీష్ రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే సార్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.